హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయమైన కర్మయోగం గురించి తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు, జ్ఞానం గొప్పదైతే నన్ను యుద్ధం చేయమని ఎందుకు చెబుతున్నారు అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ పని చేయకుండా ఉండలేరు. ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని తప్పకుండా చేయాలి. మనం చేసే పనిని స్వార్థం కోసం కాకుండా ధర్మం కోసం చేయాలి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడకూడదు. మన చేతిలో ఉన్నది ప్రయత్నం మాత్రమే, ఫలితం కాదు. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పారు, గొప్ప వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో సమాజం కూడా వారినే అనుసరిస్తుంది. అందుకే మనం మంచి పనులు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి. పనిని వాయిదా వేయకూడదు. స్వార్థం లేకుండా పని చేయాలి. ఫలితం గురించి ఆందోళన చెందకూడదు. మన ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. కర్మ చేయడం వరకే మన బాధ్యత. ఫలితాన్ని భగవంతుడికే వదిలేయాలి. జై శ్రీకృష్ణ.